ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా లేదా కామెంట్ చేయండి. ఏంటి బీచ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మేము మొన్న సరదాగా బీచ్కి వెళ్ళామండి. ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మా హస్బెండ్ మా పిల్లలిద్దరిని తీసుకొని ముందు నడుస్తున్నారు. నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మా పెద్దోడు నుండి నా దగ్గరికి వచ్చేసాడు. వాళ్ళ డాడీ మా చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్తున్నారు. నేను వెనకాల వెళ్తున్నాను. బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి. అంతటే బీచ్కి వెళ్ళామండి మేము. మా హస్బెండ్ మా చిన్న అబ్బాయిని ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. మా పెద్ద అబ్బాయి నేను వస్తున్నాను. చూడండి మా పెద్దోడు చాలా భయపడుతూ వస్తున్నాడు. బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేస్తాను. చూసారా మా చిన్నోడు ఆడుకుంటున్నాడు. ఫస్ట్లో నడవలేకపోయాడు ఇసుక మీద. మా పెద్దోడు అసలు నీటిలోకి వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఫస్ట్ అంతా చాలా బేసి పెట్టేశాడండి. ఇంకా ఎంజాయ్ చేయలేమేమో అనుకున్నాను. మా హస్బెండ్ ఇదేంటి దీన్ని అనవసరంగా తీసుకొచ్చాము అని చెప్పి కొంచెం రాకపోతారు. తర్వాత మా చిన్నోడిని తీసుకెళ్ళి ఆడిపిస్తున్నారు. వీటి పనుకోది రావట్లేదు అని చెప్పి నేను అలా చిన్నగా వీడియో తీస్తున్నాను. తర్వాత దగ్గరికి వెళ్ళాము. మా చిన్నోడిని పట్టుకొని ఇద్దరిని వీడిని పట్టుకొని తీస్తున్నాను. మా పెద్దోడిని ఎంత రమ్మన్నా రాలేదండి. వచ్చేమని చెప్పి పిలుస్తున్నాను. వెనుకొచ్చాను. కొంచెం ఉంటాయి కదా ఆల్చి ప్లేలు అంటారు కదండి, అవన్నీ ఏరుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళ డాడీ ఇద్దరు కష్టపడి ఏరుతున్నారు. బీచ్లో మా చిన్నోడికి చిన్న ఫోటోషూట్ చేసాము, మంత్లీ ఫోటోషూట్. సో దాని గురించి అని చెప్పి అవన్నీ ఎదుగుతున్నారు. మా పెద్ద అబ్బాయిని మా హస్బెండ్ అలా బీచ్లో పిల్లల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇక్కడ మ్యారేజ్ ఫోటోషూట్ అవుతుందండి, ప్రీ వెడ్డింగ్ షూట్. అలా చిన్న క్లిప్ తీసాను. తనని ఎత్తుకోమని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేశారు. అలా చూస్తూ ఉన్నాము. బీచ్లో ఎంజాయ్ చేస్తూ కూర్చొని మా చిన్నోడు నేను అలా ఫోటోషూట్ కూడా చూస్తున్నామండి. చాలా బాగుందండి వ్యూ అయితే.
గీయడం అవి గీయడం ఏ గీయడం అలా డిస్టర్బ్ చేస్తూనే ఉండేవాడు. బీచ్లో ఫోటోషూట్ అంటే కొంచెం ఇంకా మంచిగా చేసుకోవచ్చు, కాకపోతే ఏమీ తీసుకెళ్ళలేదు కదండి. సో అక్కడ ఉన్న వాటితోనే అలా అడ్జస్ట్ అయ్యి చేస్తామండి. ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పి అంతలా అంటున్నా సరే మా పెద్దోడు అస్సలు నేను ఇంకా ఉంటాను ఒక్క నిమిషం ఒక్కసారి అనుకుంటూ ఇంకా అలా గీస్తూనే ఉండేవాడండి బీచ్ మొత్తం. ఇంకా అలా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అనుకుంటూ ఉండేవాడు. అస్సలు కదిలేవాడు వచ్చేవాడు కాదు. అమ్మ ఒక్కసారి స్లోగా ఫాస్ట్గా అనుకో స్లోగా అనుకుంటూనే ఉన్నాడండి మొత్తం. అస్సలు వచ్చేయమంటే రమ్మంటే వచ్చేవాడు కాదు. అస్సలు రారా లేట్ అయిపోతుంది, మళ్ళీ 6 అయిపోయింది అప్పుడే టైం అంటుంటే అస్సలు వచ్చేవాడు కాదండి. అంటే చిన్నపిల్లలు కదండి, మళ్ళీ దూరం వెళ్ళాలి కదా అని చెప్పేసి రమ్మంటుంటే వచ్చేవాడు కాదు. ఇంకా అలా మళ్ళీ లాస్ట్ చేసి ఇక్కడ ఒక మళ్ళీ ఇటు సైడ్ వ్యూ కొంచెం వీడియో తీసానండి లాస్ట్. ఫాస్ట్గా చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మా పెద్దోడు ఇసుక తీసి స్పూన్తో అలా ఆడుతున్నాడు, చాక్లెట్ తింటున్నా, మళ్ళీ గీస్తున్నాడు గీతలు. అదిగోండి ఇంకా అలా గీస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఇంకొక జంట వస్తుందండి ప్రీ వెడ్డింగ్ షూట్కి తెగ వచ్చేవారండి. ఇంకా కొంతమంది వీడియోస్ నేను వీడియోలో తీయలేదు కానీ చాలామంది ఉన్నారండి బాబు, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇదిగోండి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు అలాగా. ఇంకా వచ్చేస్తున్నామండి, బండి దగ్గరికి వస్తున్నాడు. ఇంకా రావాలనిపించలేదు అస్సలు బండి దగ్గరికి మా పెద్దోడికి. అక్కడ ఉందామని చెప్పి ఇక్కడ చూసారండి బాయిలు అనుకుంటూ చెప్తున్నాడండి. బాయ్ చెప్పు అంటుంటే ఇప్పుడు 2 చేతులతోనే చెప్పేస్తున్నాడండి. వాడు ఎప్పుడు అంతేనండి బాయిలు అంటుంటాడు. ఓకే అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.